అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ నెలలో అంగన్వాడీ కేంద్రాలను ఆఫ్ డే పద్ధతిలో నిర్వహించేందుకు అనుమతించింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు అంగన్వాడీ కేంద్రాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పనిచేస్తాయి. మే 1 నుంచి మే 31 వరకు అంగన్వాడీ పిల్లలకు వేసవి సెలవులు ఇవ్వాలంటూ ప్రభుత్వం నిర్ణయించింది. అంగన్వాడీ పిల్లలతో పాటు టీచర్లు, హెల్పర్లకు సెలవులు మంజూరు చేశారు. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ నెలలో అంగన్వాడీ కేంద్రాలను ఆఫ్ డే పద్ధతిలో నిర్వహించేందుకు అనుమతించింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు అంగన్వాడీ కేంద్రాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పనిచేస్తాయి. మే 1 నుంచి మే 31 వరకు అంగన్వాడీ పిల్లలకు వేసవి సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంగన్వాడీ పిల్లలతో పాటు టీచర్లు, హెల్పర్లకు సెలవులు మంజూరు చేశారు. అయితే సెలవుల సమయంలో అంగన్వాడీ సిబ్బంది కొన్ని బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. పిల్లలకు సరుకులను ఇంటికి పంపిణీ చేయాలి. 5 సంవత్సరాల పిల్లల్లో అభివృద్ధి సంబంధిత లోపాలను ముందుగానే గుర్తించేందుకు ఇంటింటి సర్వేలు నిర్వహించాలి. ఫ్రీ స్కూల్లో పిల్లల నమోదు, డ్రాప్ అవుట్ అయిన పిల్లలను మళ్లీ అంగన్వాడీ కేంద్రాల్లో చేర్చే విధంగా చర్యలు చేపట్టాలి. వేసవి సెలవుల్లో అంగన్వాడీ సిబ్బంది తాము నిర్వహించిన కార్యకలాపాలపై సమగ్ర నివేదికను సమర్పించాలి. ఏప్రిల్ 27 నుంచి మే 2 వరకు జరిగే చైల్డ్ సేఫ్టీ వీక్, మే 25 నుంచి మే 30 వరకు నిర్వహించే ఉమెన్ థీమ్ వీక్ కార్యక్రమాల్లో అంగన్వాడీ సిబ్బంది పాల్గొనాలని మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనితా రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు.